పుట్టిన వాళ్ళు ఉన్నారు, 20 ఏళ్ళు పుట్టిన వాళ్ళు ఉన్నారు. మొత్తానికి పుడతారు, కంగారు పడగలుగుతారు. దేవుణ్ణి అడగండి. బైబిల్ చెప్తుంది గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం, కుమారులు యెహోవాను గురించే శాస్త్రి. 2000 సంవత్సరాల క్రితమే ఎలిజబెత్ ఒక మాట అంటుంది అక్కడ, ప్రజల్లో నాకు ఉండే నింద తొలగిపోయింది. అంటే పొద్దున్న పిల్లలు ఎదురనుకోండి, ఇదేదో చెందింట అనుకుంటారు. హల్లెలూయా. సూటిపొట్టు మాటలతో పిల్లలు అయిపోయే దానికంటే ఎక్కువగా వాళ్ళు వీళ్ళు పలికే మాటల వల్ల వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నీకు పుట్టినంత మాత్రాన వాళ్ళకి పుట్టేయాలని లేదు. వాళ్ళకి కూడా సమయం ఉంటుంది. ఒకవేళ సమయం ఆలస్యంగా పుట్టిన గొప్పోళ్ళనే ఇస్తారు దేవుడు. హల్లెలూయా. ఎలిజబెత్ ముసలితనంలో పుట్టాడు యోహాన్ గారు. అసలు స్త్రీలు కన్ని వాళ్ళు యోహాన్ అంత గొప్పవాడు ఉండడని చెప్పాడు ఆయన. చూడండి ఇప్పుడు ఏమంటారు. అలాగే సమూయేలు, హన్నా తన యొక్క నింద, తన యొక్క అవమానం, తన దుఃఖం, తన బాధ అంత శిలోహలో ఉన్న దేవుని మందిరంలో కుమ్మరి చేసుకుంది. దేవుడు ఆమె గర్భాన్ని